గత 2 ఏళ్ల కాలంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్య పాలన కొనసాగిస్తూ కూల్చివేతల పాలన సాగిస్తున్నారని హరీష్ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి మాట్లాడారు. గత 2 ఏళ్లలో అక్రమంగా కూల్చివేతలు దౌర్జన్య పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై విమర్శలు చేశారు. ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదన్నారు. మాజీ కో-ఆప్షన్ మెంబర్ తస్లీమా బాను, మాజీ కార్పొరేటర్లు ఐతా శివ, అడ్డాల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ సంస్థ ఎన్నికల్లో వీళ్లకు కర్రు గాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎవరికి వాళ్ళు దందాలు చేయడం శురు చేసిరు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు, ఎవరికి పట్టు లేదు, ఆలోచన కూడా లేదు. కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము, వెనకాల నుంచి వసూలు చేద్దాం. మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి, మీరు సింగరేణి కంపెనీ అనుకోండి, ఎన్టీపీసీ సంస్థ అనుకోండి, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ అనుకోండి, ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వాసితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము, వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడిపోవడము, కోట్లు దండుకోవడము, అటువంటి చర్యలు వాళ్ళ దివాలా తీయబోతుంది. అక్కడి నుంచి 10 కోట్లు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ మ్యాచ్లకు పెడతారు. ఇవన్నీ ప్రజలు గమనించండి. రేపటి రోజున కార్పొరేషన్ ఎన్నికలకు పోతున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం, అక్రమ సంపాదన, ఎమ్మెల్యే బెదిరింపులన్నింటినీ కూడా మీరు